వాక్యంలోకి వెళదాం. యథావిధిగా ఒక ప్రకటన చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుచు ఉన్నాను. ప్రత్యేకంగా ఈ మందిర ప్రతిష్ట జరగబోతూ ఉంది. మందిర ప్రతిష్ట నవంబర్ మాసం 24వ తేదీ ఉదయకాల సమయంలో దైవ సేవకులు అభిషక్తుల చేతుల మీదుగా ఈ మందిర ప్రతిష్ట జరగబోతూ ఉంది. ఈ మందిరము కట్టడానికి ఎంతకాలం పట్టింది? మొత్తం పూర్తి అవ్వడానికి 5 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. ఎంతకాలం పడుతుంది? మరి పోలవరం ప్రాజెక్టు 10 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది, అవలా ఇంకా 5 అన్న గ్యారెంటీ కూడా ఎస్ఐకే తెలియదు. వాళ్ళకి చెప్పకండి నేను ఈ మాట చెప్పానని. సరే, మెచ్చుకు 5 సంవత్సరాలు 2017 జూన్ 10వ తారీఖు ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభం చేశాం. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నది ఏమిటంటే, ఎన్నడూ ఎక్కడ ఎవరి దగ్గర అప్పు చేయకూడదు, ఎవరిని రూపాయి అడగకూడదు. ప్రేరేపించబడి ప్రభు పని కొరకు ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఇచ్చిందాక ఆగుదాం అని చెప్పి ప్రారంభించాం. అయితే దేవుని కృప వలన ఎన్నడూ డబ్బు లేక పని ఆగలేదు. పని జరుగుతూ వస్తూ ఉంది. మధ్యలో కొంతకాలం పని ఆపడానికి గల కారణం ఏమిటంటే, ఆ కాలంలో ఇంకొక పని చేస్తూ ఉన్నాం. పని ఎప్పుడు ఆగలే. మధ్యలో ఆపామంటే ఇంకొక స్థలం కొనటమో, లేకపోతే ఇంకొక ఫ్లోర్ వేయటమో, ఇంకొక దగ్గర మందిరం కట్టడమో, ఏదో ఒక పనులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ 24వ తేదీ మందిర ప్రతిష్ఠ ఉంది. అనగా పైన ఫ్లోర్కి మందిరము షిఫ్ట్ అవుతుంది. దయచేసి గమనించండి, పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఆ రోజున ఒక 600 మంది మన సంఘానికి వస్తారు. 600 నుండి 700 మందికి ఆహ్వానాన్ని పంపుతూ ఉన్నాం. అయితే వారందరికీ కావలసినటువంటి వసతులు మనం ఇవ్వలేం, కానీ మనతో కలిసి పనిచేస్తున్న సేవకులు 127 మందిలో ఒక 100 మంది అయినా రావచ్చేమో, తెలీదు, అంతకంటే ఎక్కువ రావచ్చేమో. అందరికీ ఆహ్వానాన్ని పంపాను. అందరితో ఫోన్ మాట్లాడడానికి నాకు అంత సమయం దొరకలే. కారణం ఏమిటంటే పనులు ఒత్తిడి అంత ఉంది. అయితే పిల్లారా, వారందరికీ టికెట్స్ కూడా పంపించాం. వారందరూ వస్తారు. వారు ఉండడానికి వివిధమైన గృహాల్లో ఉంచుతాం. కొంతమంది బిడ్డలు ముందుకు వచ్చారు. మా గృహంలో పోర్షన్ ఖాళీగా ఉంది, అక్కడ ఉంచమని చెప్పారు. స్వరాజ్య లక్ష్మి ఆంటీ గారు కానీ, తర్వాత తల్లిగారు ఉమ్మమ్మ గారు కానీ, మిగిలిన కొంతమంది బిడ్డలు ఉన్నారు. కొన్ని గృహాలు ఉన్నాయి. వారు వాడనటువంటి పోర్షన్స్ ఉన్నాయి. వాటిలో మేము సేవకులు, మీరు ఫ్యాన్లు ఉన్నాయా వీటిని వరీ కాబాకండి, మేము చూసుకుంటామని సంగతి, మీరు షెల్టర్ ఇస్తే చాలు. మిగిలిన సేవకులు కొంతమంది ఇక్కడే మందిరావరణంలో ఉంటారు. అయితే జాన్ వెస్లీ గారు, తర్వాత మన జ్యోతిరాజ్ గారు పైన ఉంటారు, పైన పెంట్ హౌస్లో ఉంటారు. సరే, వారికి ఆతిథ్యం ఇవ్వవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు నేను మీతో మాట్లాడతాను, దయచేసి గమనించవలసి మనం చేస్తున్నాను. అయితే ఈ జరగబోయే ఆ మీటింగ్ కొరకు చాలా సిద్ధపాటు అవసరము. కాబట్టి 21, 22, 23 ఈ 3 దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో. దయచేసి గమనించాలి. అనుకూలంగా ఉన్నవారు పగటి వేళ, అనుకూలంగా లేనివారు సాయంత్రం వేళ పాల్గొనవలసింది మనం చేస్తున్నాను. దైవ సేవకులందరూ 23వ తారీఖు ఉదయం వచ్చేస్తారు ఇక్కడికి. 23 ఉదయం వస్తారు. వారు 2 దినాలు మనతో ఉంటారు. జాన్ వెస్లీ గారు కాదు, జాన్ వెస్లీ గారు, జ్యోతిరాజు గారు కాకుండా మన సంఘముతో పనిచేస్తున్నటువంటి సేవకులు వారు వచ్చి ఇక్కడ 2 దినాలు ఉంటారు. దాన్ని గమనించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఎన్నో అవసరతలు ఉన్నాయి. అయితే మన దగ్గర కొంత ధనం ఉంది. ఆ ధనమంతా కన్స్ట్రక్షన్ కొరకు ఖర్చు పెడతా ఉన్నాం. తర్వాత నాకెప్పుడు ఒక ఆశ ఉండేది, వచ్చిన సేవకులందరికీ బట్టలు పెట్టాలని. ఎలాగ సాధ్యపడుతుంది నాకు తెలియదు. పాస్టర్ గారు ఎప్పుడు ఆ మాట చెబుతారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తూనే ఉన్నారు. వచ్చిన సేవకులందరికీ మనం బట్టలు పెట్టాలంటారు. బట్టలు పెట్టాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? సరే, ప్రార్థన చేస్తున్నా నేను క్యాలిక్యులేషన్ చేస్తా కూర్చున్నాను. మెట్టుకు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దయచేసి మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రభు అనుమతిస్తే ఆ కార్యము జరుగునుగాక. 24వ తేదీ ఉదయం 10 గంటలకు మందిర ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము లంచ్తో ఇక్కడ ముగించబడుతుంది. ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలు కానీ, సంఘం కానీ అందరికంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? బండి గార్డెన్స్కి వెళ్ళాలి. బండి గార్డెన్స్లో సాయంత్రం కూడిక. వెస్లీ అన్న అక్కడ మాట్లాడతారు, ఉదయం జ్యోతిరాజ్ అన్న ఇక్కడ మాట్లాడతారు. ఇద్దరు మందిర ప్రతిష్ఠ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడతారు. పోస్టర్ వేస్తున్నా వచ్చిన
వెరీ గుడ్. సో సంతోషం పిల్లారా. దయచేసి దాని నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం జరగబోయే కూడికలో కూడా మీరు ప్రార్థన చేయండి. రాత్రికాలం వచ్చిన తలంపు ఏమిటంటే, బండి గార్డెన్స్లో ఎంతమంది వచ్చినా వారికి భోజనం పెడదాం అని ఒక సహోదరుడు వచ్చి నాతో అన్నాడు. ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమందికైనా వండిస్తామండి అని అడిగాను నేను. అని అడిగితే ఒక 2000 మందికి వండుదామండి, తర్వాత చూద్దామన్నారు. 2000 మందికి భోజనం ఉండదా, తర్వాత చూద్దామన్నారు. మీరు గుత్తి ఎప్పుడన్నా వెళ్ళారా? తర్వాత ఇక్కడ గుంటూరు గోరంట్లలో జరుగుతున్న మీటింగ్స్కి ఎప్పుడన్నా వెళ్ళారా? గుర్రాల పండగకి వండేవాడికి దించేవాడికి రెస్ట్ ఉండదు. వాళ్ళు ఒక పాకలేసి గుడారాలు వేసి వండేవాడు వండుతూనే ఉంటాడు, తినేవాడు తింటూనే ఉంటాడు. టన్నులు కొలది ఫుడ్ ఎడిపోద్దో నాకు కూడా తెలియదు. దేవుని స్తోత్రం. మొత్తానికి దేవుడు కూడా అంత సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఇంకా తెలియదు అటన్నిటి విషయం. మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్న సంఘంలో కొంతమంది బిడ్డలు ముందుకు వచ్చారు. దానితో తోడుగా నిలబడడానికి వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరెవరు ఏం చేస్తున్నారు నేను తెలియజేస్తాను. మీలో ఎవరికైనా ఏదైనా ప్రేరేపణ కలిగితే మీరు కూడా తప్పక ఏదో ఒక పని నిమిత్తం మీరు పూనుకొనవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందులారా, గడిచిన కొద్ది కాలం నుండి దేవుని యొక్క వాక్యములో నుండి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము చాలా విశిష్టమైనటువంటి పుస్తకము. ఆదికాండం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రకటన గ్రంథం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలో నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనాలు 350 ప్రవచనములు ఇంకా నెరవేర్పులోనికి రావాలి. ఎవరైనా ప్రకటన గ్రంథం చదవకపోతే దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పము అర్థం కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, మానవుల యొక్క అంతము ఏ విధంగా ఉంటుందో, క్రీస్తు యొక్క రాక ఏ విధంగా ఉంటుందో, యేసు క్రీస్తు వారి యొక్క రాకలో జరిగే పరిణామాలు ఏమిటో, పరిస్థితులు ఏమిటో అర్థం కాకపోతే పిల్లరా, అవి అర్థం కాకపోతే బైబిల్ సంపూర్ణంగా మనకు అర్థం కాదు. దేవుని యొక్క సంకల్పమును ఎరగాలి, దేవుని యొక్క చిత్తమును ఎరగాలి, దేవుని యొక్క ఉద్దేశమును ఎరగాలి. దేవుడు ఏమి చేయనయ్యున్నాడో ఆయన ప్రణాళికలను పిల్లరా ఎప్పుడైనా కానీ తన బిడ్డలకు చెప్పకుండా ప్రభు ఉండలేదు. ఉన్నాడా లేడా? చెప్పాడా? దేవుడు చెప్పాడా లేదా? చెప్పాలి. అటు ఇటు కాకుండా పోతే ఇప్పుడే చెప్తున్నాను నేను. దేవుడు తన సంకల్పాన్ని ముందుగా తన బిడ్డలకు చెప్పాడా లేదా? చెప్పాడన్న వాళ్ళు చేతులు చూపించండి. సగం ఎత్తొద్దు. చెబితే చెప్పాడని నువ్వేమి నమ్మితే జోసనమ్మ నువ్వేం చెప్పలా, సరే సంతోషం. చాలా మంది విక్టర్ గారు మీరు కూడా అంగీకరించారుగా, అంగీకరించారు. అయితే దేవుడు తన సంకల్పాన్ని తన బిడ్డలకు ముందుగానే తెలియజేశాడని నేను కూడా నమ్ముతా మీతో పాటు. ఎందుకంటే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయడానికి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణమును వారి యొక్క ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి పిల్లరా బహు భయంకరముగా ఘోరముగా ఉండినప్పుడు దేవుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహామునకు ఈ సంగతులు తెలియకుండా నేను మరుగుపరిచెదనా అంటాడు. నా దేవుడు ఎటువంటి వాడంటే మరుగైన దానిని, దాచబడిన దానిని, దాచిపెట్టబడిన దానిని దేవుడు తన బిడ్డలకు ముందుగానే చెప్పేస్తాడు. దేవునికి దాచిపెట్టడం ఇష్టం ఉండదు. ఆయన తన బిడ్డలకు దానిని తెలియచేయడానికి, వారికి ఆయన ఉద్దేశాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ఆ ప్రక్రియ అంతటిని కూడా అబ్రహామునకు ముందే చెప్పాడు. రాబోతున్న జలప్రళయం ఇలా ఉంటుంది, 40 దినాలు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురవబోతా ఉంది, ప్రజలకు పరిస్థితి ఇలాగూ జరగబోతుంది అని చెప్పి నోవాహునికి చెప్పి ఓడను కట్టమని చెప్పాడు ప్రభువారు. చెప్పాడా లేదా? చెప్పాడు. ముందుగానే చెప్తాడా చెప్పడా? మన దేవుడు చెప్తాడు. రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండము నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నారని, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపుతానని ప్రియులారా ప్రకటన గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తు యొక్క రాకను గురించి, లేదా ఆదికాండం మొదలుకొని మలాఖీ వరకు అనేక ప్రవచన భాగాలలో క్రీస్తు యొక్క రాకను గురించి ముందుగానే చెప్పబడింది. నా దేవుడు చెప్పే దేవుడు, ప్రకటించే దేవుడు, తెలియచేసే దేవుడు. అందుకనే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, దేవుడు తన ప్రేమించిన వారి కొరకు దేనిని సిద్ధపరిచాడు. చెప్పాలా, దేనిని సిద్ధపరిచాడో ఎవరు మాట్లాడట్లేదు. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనాన్ని అందరూ 50 సార్లు రాయండి. మొన్న రాసిన హోంవర్క్ కూడా మీరు రాయలేదు, మొన్న లాస్ట్ వీక్ ఇచ్చిన హోంవర్క్ కూడా రాయలేదు. మీరు రాయకుండా పోతామంటే పెరుగుతూ ఉంటుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఒకసారి ఎప్పుడైనా ఏం చేస్తారంటే, ఇట్లనే ప్రభు ప్రేరేపించినప్పుడు అయిపోయిన తర్వాత మీ అందరికి భోజనాలు పెట్టి ఇక్కడే కూర్చొని మీరు రాసినాకే పంపిస్తాం. అట్ట కూడా జరుగుతుంది. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అందరు రాసిన తర్వాతనే హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్తారు. సాయి బ్రదర్ గుర్తుపెట్టుకోవాలా. సో ఇప్పుడు ఏం రాయాలి? మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9, 10 వచనాలు ఎన్నిసార్లు? 50 సార్లు రాయాల. ఇప్పుడు చెప్పాలి వచనాన్ని. దేవుడు తన ప్రేమించు వారి కొరకు దేనిని సిద్ధపరిచనో కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. మనకైతే ఆ తర్వాత మాట చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఎప్పుడు ముందుగానే బయలుపరిచున్నాడు. అంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? చెప్పాలి. బయలుపరిచే దేవుడు, ముందుగానే తన సంగతులను చెప్పే దేవుడు, ముందుగానే తన కార్యాలను వివరించే దేవుడు. మన దేవుడు ఏది చేయని ఉద్దేశించాడో నీ జీవితం పట్ల కానీ, నీ కుటుంబం పట్ల కానీ, నీ సంఘం పట్ల కానీ, నీ ఉద్యోగం పట్ల కానీ దేవుడు చేయదలిసిన కార్యాన్ని ముందుగానే చెప్తాడు. అయితే వినేటువంటి హృదయం కావాలి, గ్రహించే మనస్సు కావాలి. ప్రభుని అడగాలి, ఏం చెప్పదలిసావు ప్రభువా అని అడగాలి. అయితే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభు ఏమి చేయదలిచాడో దానినే బయలుపరిచాడు. దాన్నే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అంటాడు. ఏమిటది? దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని ప్రకటన. ముందుగానే ప్రభు ఏం చేయనన్నాడో ఆయన ముందుగానే తెలియజేశాడు. బైబిల్ గ్రంథంలో 4 రకాలైన రెవల్యూషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ప్రకటన లేదా మొట్టమొదటి రెవల్యూషన్ బైబిల్ గ్రంథంలో ఏం చదువుతామంటే ద రెవల్యూషన్ త్రూ నేచర్. దేవుడు తను చేయదలిసినది కొన్నిసార్లు సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా బయలుపరుస్తాడు. కొన్ని పరిస్థితులని కల్పించి తాను ఏది చేయదలిచాడో దాన్ని సృష్టిలో ఉన్న పరిస్థితుల ద్వారా దాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు మనం చదవచ్చు. రెండవది దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుడు తన చేయదలిసిన కార్యాన్ని రెండవది ఏ విధంగా తన బయలుపరచగలుగుతాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, తన ఆత్మ ద్వారా దేవుడు తన చేయదలిసిన కార్యాన్ని ముందుగానే బయలుపరుస్తాడు. మూడవదిగా ప్రభువారు దేని ద్వారా తన చిత్తాన్ని, తన ప్రణాళికను, తన ఉద్దేశాన్ని నరులకు కమ్యూనికేట్ చేస్తాడంటే ఆ దినములలో ప్రవక్తల ద్వారా దేవుడు మనందరితో కమ్యూనికేట్ చేశాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఈ మాటను చదివిన తర్వాత లేఖన భాగంలోనికి నేను వెళతాను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుని స్తోత్రము కలుగును గాక. సో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మేఘము మాటు నుండి, మేఘములో నుండి ఆయన వారితో మాట్లాడాడు, కమ్యూనికేట్ చేశాడు. దేవుడు ఏమి చేయనన్నాడు? ఇప్పుడు దేవుని యొక్క రెవల్యూషన్, దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా జరుగుతుందంటే నీకని కానీ నాకు కానీ ఎలా జరుగుతుందంటే మొదటిగా సృష్టిలో నుండి పరిస్థితులను బట్టి నీకు దేవుడు కనపరుస్తాడు. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా నీతో ప్రభువారు మాట్లాడతాడు. మూడవది ఆ దినములో ఉన్నటువంటి ప్రవక్తలు, నేడున్న సేవకుల ద్వారా కూడా దేవుడు యొక్క చిత్తము నీ కుటుంబం పట్ల దేవుడు బయలుపరుస్తాడు. నాలుగవది దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుస్తాడు. ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము తన బిడ్డలకు తెలియచేయడానికి ప్రభు ఇష్టపడతాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన వారంలో 4వ అధ్యాయాన్ని, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. నేటి దినమున ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అద్భుతమైన ఘట్టం ఒకటి కనపడుతుంది. అద్భుతమైన ఘట్టం ఒకటి. ప్రకటన గ్రంథం అంతా కూడా అనేకమైనటువంటి మర్మములతో కూడినది. దేవుడు తను చేసే కార్యాలను ఫిగరేటివ్గా కొన్ని విషయాలను తను బయలుపరిచినట్లుగా లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను చూడండి దయచేసి. మొదటి నుండి కొన్ని మాటలు. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని
కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయింది. చాలండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అంతా కూడా ఒక అద్భుతమైన ఘట్టం చుట్టూ, లేదా 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7, 8 ఈ 4 అధ్యాయాలు కూడా పిల్లరా ఒక అద్భుతమైనటువంటి సంఘటన చుట్టూ ఈ 4 అధ్యాయాలు తిరుగుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని ఓపెన్ చేయగానే మనకు కనపడినటువంటి మాట ఏమిటంటే, పరలోకంలో ఒక పుస్తకం ఉంది. ఏముంది చెప్పాలా? ఏముంది చెప్పాలా? పరలోకంలో ఏముంది? ఒక గ్రంథం లేదా ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని గురించి ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను గారితో ప్రభు అన్నాడు, నువ్వేదైతే చూస్తూ ఉన్నావో, వేటినైతే విన్నావో వాటిని రాయమన్నాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే, యోహానుతో 7 సంఘాలకు నువ్వు ఉత్తరాలు పంపించేసాయి అన్నాడు. యోహాను గారు ఉత్తరాలు పంపించేశాడు. తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు పిల్లారా, అదిగో యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో ఒక సింహాసనమును చూశాడు. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవునిని తను చూశాడు. మొదటి అధ్యాయము విన్న వాటిని, చూసిన వాటిని రాశాడు. 2-3 అధ్యాయాలు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. 4వ అధ్యాయంలో పరలోకంలో ఒక సింహాసనమును గురించి రాశాడు. 5వ అధ్యాయంలో పరలోకములో ఉన్నటువంటి ఒక గ్రంథమును గురించి యోహాను గారు రాస్తూ ఉన్నాడు. ఈ గ్రంథమును గురించి చెప్పబడిన మాట ఈ 5వ అధ్యాయంలో నుండి ప్రాముఖ్యంగా ఒక 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో త్వరగా నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు మనం గమనిద్దాం. నెంబర్ వన్ మొట్టమొదటి విషయం ఏంటంటే ద బుక్ ఇన్ హెవెన్, పరలోకములో ఉన్నటువంటి గ్రంథము అన్న మాటను మనం చూస్తాం. 1వ వచనం చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో చూచితిని. జాగ్రత్తగా గమనించాలి. నా వైపు చూడాలి. ఇప్పుడు నా వైపు చూడాలి. సో సింహాసనమందు ఎవరు ఆసీనుడై ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుని చేతిలో ఆయన కుడి హస్తములో ఒక గ్రంథాన్ని చేతబట్టుకొని ఉన్నట్టుగా లేఖన భాగంలో వ్రాయబడి ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇంతకీ ఈ గ్రంథం ఏమిటి? ఈ గ్రంథం ఏమిటి? గ్రంథాలు భూమి మీద ఉన్నాయి కదా, పరలోకంలో కూడా గ్రంథాలు ఉన్నాయా? పరలోకంలో పుస్తకాలు ఉంటాయా? పరలోకంలో పుస్తకాలు ఉంటే ఆ పుస్తకంలో ఏమి రాయబడి ఉంటుంది? వ్రాయబడి ఉన్నది చదవడానికి మనం చదవగలమా? లేదా ఆ గ్రంథంలో ఉన్న సంగతులు అర్థం చేసుకోవడం ఎట్లా అన్న విషయాలను గురించి మనము క్రమముగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, పరలోకములో గ్రంథాలు ఉన్నాయి. లేఖన భాగంలో దాని విషయమై స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాటను చూడండి, మరలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. మరియు లోపటను ఎక్కడ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడ్డాయి? లోపల రాయబడి ఉంది. బయటను వ్రాత కలిగి ఆ గ్రంథమునికి ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు ఆ గ్రంథానికి ఉన్నాయి పిల్లరా. ఒక్కొక్క ముద్రని విప్పినప్పుడు ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. మొదట ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం బయలుదేరడం, 2వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం బయలుదేరడం, 3వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం బయలుదేరడం, 4వది ఏం జరుగుతుంది, 5వది ఏం జరుగుతుందో నేను వచ్చే వారంలో వాటిని గురించి జ్ఞాపకం చేస్తానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రెండింటిని కంబైన్ చేయడానికి సాధ్యపడదు. కాబట్టి ఇంతకీ ఈ పరలోకములో గ్రంథం ఉంది. ఆ గ్రంథం మీద 7 ముద్రలు ఉన్నాయి. ఈ గ్రంథమును గురించి 7 ముద్రలను గురించి గ్రంథమును గురించి ప్రాముఖ్యంగా పరిశీలన చేద్దాం. 7 ముద్రలను గురించి వచ్చే వారం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ పరలోకములో ఒక గ్రంథమునందు పిల్లరా, ఆ గ్రంథములో లోపల బయట వ్రాత కలిగి వ్రాయబడి ఉన్నది అన్న మాటను దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరలోక పట్టణములో ఉన్నటువంటి గ్రంథమును గురించి వ్రాయబడిన సంఘటనలను కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 32 వర్స్ నెంబర్ 32 and 33, 32, 33 వచనాలను చూడండి దయచేసి. నిర్గమాకాండము 32వ అధ్యాయము. అయ్యో
32వ అధ్యాయము 32, 33 వచనాలు. అయ్యో నీవు వారి పాపమును అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. చూడండి 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. చాలండి. మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషేని గుర్చి, మోషే యొక్క పేరును గుర్చి గ్రంథములో రాయబడి ఉంది. పరలోకములో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ప్రతి కార్యము లిఖించబడుతుంది అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. 5వ తరగతి వరకు పిల్లలకి ఏమిస్తారు? పెన్సిల్స్ ఇచ్చి స్కూల్కి పంపుతారు. ఆ పెన్సిల్ ఇచ్చిన తర్వాత ఏదైనా తప్పుగా రాస్తే దాన్ని ఎరేజర్ ఉంటుంది. ఎరేజర్ ఉంటే దాన్ని చెరిపేసి మరలా రాయడానికి అవకాశం ఉంటుంది. పరలోకంలో వ్రాయబడిన గ్రంథములో నుండి చెరిపివేయడానికి ఆస్కారం లేదు. ఇట్స్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా ప్రతి కార్యము అక్కడ రాయబడి ఉంటుంది. పరలోక పట్టణములో ప్రతిదీ లిఖించబడుతుంది అన్న సంగతిని మర్చిపోకూడదు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ప్రజలు పాపం చేశారు, ఏదైతే చేయకూడదో, దేనినైతే జరిగించకూడదో, ఏదైతే నీవు 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని మీరు ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞను వారు ఏం చేశారు? లెక్క పెట్టలా. నా నామములో లేకపోతే నా ప్రతిబింబం ఏ యొక్క విగ్రహము చేసుకోకూడదు, ఏ విగ్రహము ఎదుట మీరు నమస్కరించకూడదని ప్రభువు చెప్తే వీళ్ళు ఏం చేశారు? బంగారు ప్రతిమను వస్తా ఐగుప్తు దేశం నుంచి వస్తూ పోగరు అనేటువంటి ఆ విగ్రహాన్ని ముద్రించేటువంటి ఒక వస్తువును వాళ్ళు ఎంట పెట్టుకొని తెచ్చుకున్నారు. మధ్యలో దేవుడు విడిచిపెడితే మళ్ళీ విగ్రహం చేసుకొని విగ్రహంలో చూసుకో. కొంతమంది ఎస్ అయ్యా నిన్ను ఇందులో చూసుకుంటానయ్యా అంటారు. ఎందులో ఏసయ్యని చూసుకొని అక్కర్లే. దేవుడు ఏమన్నాడు? ఆత్మ ఉన్నాడు. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటి గ్రంథం దేనిని గురించి రాయబడింది? మొట్టమొదటి గ్రంథం దేనిని గురించి రాయబడింది? లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథం, అంటే ఇది దేవుని యొక్క గ్రంథము. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ గాడ్. దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. ఎవరి పేరు? మోషే పేరు రాయబడి ఉంది. పిల్లరా, మోషే యొక్క పేరు దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. మోషే యొక్క పరిచర్య, మోషే జరిగించినది, మోషే జీవిస్తున్నది, మోషే జీవన విధానం ప్రతిదీ కూడా దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం పిల్లి పాలు తాగినట్టు ఎవరు చూడరులే, చెరిపేసేస్తే నేను చేసింది ఎవరికి తెలియదులే అనుకోవచ్చు. బట్ కానీ ప్రతిదీ కూడా ప్రభు యొద్ద ఉంటుంది అన్న సంగతిని మర్చిపోకూడదు. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన యొద్ద క్షమాపణ అడిగితే యోహాను 1:9 ఏమంటాడు? ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక నీ సమస్త దుర్నీతి నుండి నేను విడిపించి ఎట్లా చేస్తాడు? పవిత్రులుగా చేయను అని జ్ఞాపకం చేస్తాడు. మొట్టమొదటి గ్రంథం ఏమిటి? సో మొట్టమొదటి గ్రంథం దేవుని యొక్క గ్రంథం. నెంబర్ 2 రెండవ సత్యం ఏమిటంటే, లేదా రెండవ విషయము జ్ఞాపకం చేసుకునవలసింది ఏమిటంటే 139వ కీర్తన 16వ వచనం. ఈ గ్రంథాలే ఒక 6-7 గ్రంథాలు. అనేక గ్రంథాలను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అన్ని గ్రంథాలను గురించి ధ్యానం చేస్తే ఈ దినము అధ్యాయం అయిపోదు. కాబట్టి ఒక 6-7 గ్రంథాలను నేను చూపించి ఆ 3 విషయాలను త్వరగా ప్రయత్నం చేస్తాను. 139వ అధ్యాయం 16వ వచనం ప్లీజ్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. సో ఇక్కడ ఏ గ్రంథం ఇది? మన దినములు లిఖించబడిన గ్రంథం ఇది. మొట్టమొదటి గ్రంథం ఏమో దేవుని గ్రంథమును గురించి జ్ఞాపకం చేస్తాడు. అపొస్తలుడైన పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తూ రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, దేవా ఇదిగో ఇశ్రాయేలులను క్షమించిన ఎడల నీ గ్రంథములో నుండి నా పేరును
తీసివేయమని ప్రార్థన చేస్తాడు. మొదటి గ్రంథమేమో దేవుని గ్రంథం అయితే, రెండవది పిల్లరా మన యొక్క దినములు లిఖించబడినటువంటి గ్రంథము రెండవ గ్రంథం పరలోకంలో ఉంది. మీరు అనుకోవచ్చు, పరలోకంలో ఇన్ని గ్రంథాలు ఉంటే ఎక్కడ పెట్టుకుంటారు, స్టోరేజ్ ఎక్కడ ఉంది అనుకోవచ్చు. మనము చిన్నగా ఉన్నప్పుడు ఫ్లాఫీ కార్డ్స్ అని ఉండేవి. ఫ్లాఫీ కదా. తర్వాత పెన్ డ్రైవ్ వచ్చింది. దానికంటే ముందు ఇంకేమైనా సిడీ వచ్చింది. ఫ్లాఫీ తర్వాత సిడీ వచ్చింది. సిడీ రైటింగ్ అసలు వచ్చేది కాదు. నేను సర్మన్స్ సిడీ రైటింగ్ చేయాలని పోయి బాగా ఆవేశంతో ఒక 500 సీడీలు కొనుక్కొచ్చు. ఇంకా ఉన్నాయి ఇప్పటికీ. ఎక్కడ రాయాలో అర్థం కాక అట్నే పెట్టుకున్న వాటిని. సో ప్రసంగాలన్నీ అందుబాటులో చేయాలని చెప్పి తీసుకొచ్చుకున్నా. ఏమి చేయలేదు. ఇప్పుడంతా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత ఏమొచ్చింది, పెన్ డ్రైవ్లు వచ్చాయి. ఇంకా తర్వాత ఏమొస్తుందో నాకే తెలియదు. ఇంకా చిప్పులు వస్తాయి. తర్వాత చిప్పులు ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ. కానీ గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తల్లి గర్భములో నేనుండగానే, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమించబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నివి నీ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెబుదాం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి చెబుదాం, హల్లెలూయా. సో మన దినములు ఎక్కడ లెక్కించబడ్డాయి? దేవుని గ్రంథములో లెక్కించబడ్డాయి. దెర్ ఈస్ ఎ బుక్ విచ్ రికార్డ్స్ అబౌట్ అవర్ డేట్స్. మన జీవన మరణాలు లేకపోతే మన యొక్క జననమును గురించి రికార్డ్స్లో ఉంటాయి కదా. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తాం కదా. గవర్నమెంట్ దగ్గర మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నిటిని అప్డేట్ చేసుకోవాలి కదా. పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళితే ఏమడుగుతారు? పాన్ కార్డు అడుగుతాడు. ఎక్కడికి పోయినా 10th క్లాస్ సర్టిఫికేట్ మాత్రం అడుగుతారు. నువ్వు ఎక్కడికైనా పో, భూమి మీద ఎంత పెద్దోడు అయినగా 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. ఎందుకురా, అదే ఇప్పుడు అయిపోయింది అంటే. కానీ నాకు 10th క్లాస్ సర్టిఫికేటు కావాలి. ఏ జాబ్కి అప్లై చేసినా డెఫినెట్గా అడుగుతుంటారు. గమనించవలసిన రెండవ మాట ఏమిటంటే, ప్రాముఖ్యంగా దినములు లెక్కించబడిన గ్రంథము. నెంబర్ 3, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం త్వరగా. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచున్నది. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అక్కడ ఏముంది? ఆయన ఎదుట అందరు నిలిచారు. తీర్పు తీర్చుటకై ఆయన ఎదుట ఏం తెరిచాడు? గ్రంథము. తీర్పు తీర్చుటకై తెరవబడిన గ్రంథం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. సో దేవుడు పిల్లరా తీర్పు తీర్చడానికి ఇష్టపడే దేవుడు కాదు. కానీ ప్రాబ్లం ఏమిటంటే, అనేక మార్లు పిల్లరా దేవుడు హెచ్చరించిన, దేవుడు మనతో మాట్లాడిన, దేవుడు చెప్పిన పిల్లరా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యావసానం పిల్లరా పర్యావసానం దేవుని ఎదుట మనందరము నిలవబడాలి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మూడవ గ్రంథం ఏమిటంటే తీర్పు తీర్చుటకై తెరవబడిన గ్రంథం. మొదటి గ్రంథం దేవుని గ్రంథం. రెండవ గ్రంథం దినములు లెక్కించబడిన గ్రంథము, జీవన మరణాలు. అందుకనే మన మానవుని యొక్క జీవన మరణాలు ఎవరి వశమునున్నాయి? యెహోవా వశమునున్నవి అని జ్ఞాపకం చేస్తాడు. మూడవది పిల్లరా తీర్పు తీర్చుటకై భద్రపరచబడినటువంటి గ్రంథం. నాలుగవ గ్రంథం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 6వ వచనం ప్లీజ్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. ఇక్కడ మరి ఒక గ్రంథాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 65వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాపకం చేస్తూ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ మై బుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. లేకపోతే నా ఎదుట వ్రాయబడినటువంటి లేదా నా ఎదుట ఉంచబడిన గ్రంథములో అది లిఖించబడింది అంటూ ఉన్నాడు ప్రభువారు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వ్రాయబడ్డాయి. మనం చేసిన మంచి, మనం చేసినటువంటి కార్యాలు ప్రతిదీ కూడా. అందుకని భక్తుడు మాట అంటాడు, లేఖన భాగంలో కూడా ప్రసంగి భక్తుడు అంటాడు, నీటి మీద ఆహారం చల్లుడి, అది ఏదో ఒక రోజు అద్భుతమైన రీతికి మన ఎదుగు తిరిగి వస్తుంది. ఆత్మీయ బిడలుగా దేవుని యొక్క జనాంగముగా దీనిని మర్చిపోకూడదు. మర్చిపోవడానికి వీలు లేదు అనే సంగతిని దేవుని యొక్క ప్రేమను బట్టి
మనం చేస్తున్నాం. ప్రభు ఎదుట ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథమును గురించి ప్రాముఖ్యంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 65వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్పిన మాట, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా ఎదుట ఉన్న గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. దేని రాశాడంటే ప్రభు ప్రతీకారము తీర్చుకోవడానికి రాసి ఉంచాడు. మీరు అడగొచ్చు, దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడా లేదా? దేవుడు ఎంత కృపగలిగిన వాడో అంత ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎదోమీయులను గురించి మీరు ఎప్పుడైనా, నేను గడిచిన కొంతకాలం క్రితం ఉపద్యా గ్రంథాన్ని గురించి మాట్లాడాను, యూట్యూబ్లో ఉంది, కావాలంటే ఒకసారి పెట్టుకొని వినండి. ఈ ఎదోమీయులు ఏసావు సంతతి వారు మాటి మాటికి ఇశ్రాయేలు జనాంగం మీద తిరుగుబాటు చేసి ఓచుకోత కోసారు, చంపేశారు. సహోదరులే, అన్నదమ్ముల పిల్లలే. కానీ 1000 సంవత్సరాల తర్వాత ఎదోమీయుల మీద దేవుడు తీర్పు తీర్చాడు. విడిచిపెట్టలే. పలుమార్లు హెచ్చరించాడు, పలుమార్లు వారికి హెచ్చరిక పంపించాడు. కానీ వారు వినలే. మాటికి గద్దించిన విననల్లని వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అన్న మాటను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన గ్రంథం ఏమిటంటే, అక్కడ పగ తీర్చుకోవడానికి దేవుడు సిద్ధపడినటువంటి గ్రంథాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. నెంబర్ 5, 5వ గ్రంథం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో సహకారుల యొక్క పేర్లు వ్రాయబడిన గ్రంథము అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ప్లీజ్. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథం ఎక్కడ రాయబడ్డాయి? చెప్పాలి ఎక్కడ రాయబడ్డాయి? 5వ గ్రంథం లేదా 5వ గ్రంథాన్ని గురించి ఈ ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను గారు పరలోకంలో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏమిటంటే, పరలోక పట్టణములో ఒక గ్రంథము కనపడతా ఉంది. పరలోకములో గ్రంథాలు ఉన్నాయా అంటే, ఆ గ్రంథం గురించి తెలియాలంటే దాని వెనకాల ఉన్నటువంటి 7 గ్రంథాల గురించి తెలియాలి. ఇప్పుడు 5వ గ్రంథాన్ని గురించి రాస్తూ, ఈ గ్రంథము ఎవరిని గురించి రాయబడిందంటే సహకారులు పేర్లు వ్రాయబడిన గ్రంథము. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, చాలా విలువైన మాట. దేవుని పరిచర్య కొరకు ఏ విషయంలోనైనా దేనిలోనైనా నువ్వు సహకారిగా నిలబడితే నా దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు అన్న మాటను ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నా. నమ్మిన వారందరం దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి ఒకసారి బిగ్గరగా. ఆనాడు పిల్లరా, అమాలేకీయులతో యుద్ధము జరుగుతున్నప్పుడు మోషే తన 2 చేతులను పైకెత్తినప్పుడు అహరోను హూర్లు పిల్లరా మోషే యొక్క చేతులని ఆదుకున్నారు. ఎప్పుడైతే వారు ఆదుకున్నారో అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకి విజయం వచ్చింది పిల్లరా. ఆ తర్వాత లేఖన భాగంలో మనం చూస్తాం, హూరు మనవడైనటువంటి బెస్సలయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 3 తరముల తర్వాత ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్తాడు మోషేకి, మోషే నువ్వు చేయవలసిన మాట ఏమిటంటే, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఫలానా హూరు మనవడు ఉన్నాడు, బెస్సలయేలు ఉన్నాడు, అతనికి తీసుకొచ్చి అతనికి ఈ పని అప్పగించు అని చెప్పి దేవుని యొక్క మందస్సము లోపల బంగారపు రేకు పొదిగేటువంటి అద్భుతమైన పని బెస్సలయేలుకు అప్పగించబడింది. దేవుడు మర్చిపోలే. దేవుని పేరట వచ్చిన వారికి లేదా దేవుని నామంలో నువ్వేదైనా పరిచర్య చేస్తే, దేవుని పేరట ఏదైనా నువ్వు పనిని జరిగిస్తే, నా దేవుడు ప్రియదేవుని బిడ్డలారా మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు, బట్ కానీ దేవుడు మర్చిపోడు. ప్రభు అంటాడు, నా పేరట వచ్చినప్పుడు ఉగ్గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే. ఎన్ని చన్నీళ్ళు? ఒక ఉగ్గినెడు. ప్రభు మర్చిపోనంటాడు. ప్రభు కొరకు నువ్వు చేసిన పనిని ప్రయాసం మర్చిపోతాడా? ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడి ఉద్యోగం చేయొచ్చు. ఉద్యోగం చేసి ఏదన్నా కొంచెం తేడా వస్తే నువ్వు చేసిన కష్టం అంతా వ్యర్థంగా పోద్ది. నీ కష్టానికి గుర్తింపు రాకపోవచ్చు, నీ కష్టానికి సరైన విలువ లేకపోవచ్చు, నీ కష్టాన్ని ఎవరో ఎరగకపోవచ్చు. బట్ కానీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సహకారుల పేర్లట ఎక్కడ రాయబడ్డాయి? చెప్పాలి ఎక్కడ రాయబడ్డాయి? దేవుని యొక్క జీవ గ్రంథములో రాయబడ్డాయి. ఆదుకునే చేతులను సంఘములో దేవుడు లేవనెత్తును గాక. ఆమేన్. పరిచర్యలో తోడుగా నిలబడే స్త్రీలను పురుషులను దేవుడు లేవనెత్తును గాక. దేవుని యొక్క పరిచర్య భారము కలిగి ప్రార్థించే స్త్రీలను పురుషులను దేవుడు లేవనెత్తును గాక.
దేవుని యొక్క రాజ్యము భూమి మీద కట్టుటకు మన వంతు మనము మన కుటుంబాలు తోడుగా నిలబడుదుముగాక. ఆమేన్. సో 5వ గ్రంథము సహకారుల పేర్లు వ్రాయబడిన గ్రంథము. నెంబర్ 6 6వ గ్రంథము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి దయచేసి. పరలోకంలో ఈ గ్రంథాన్ని గురించి 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం ప్లీజ్. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. సో ఇక్కడ మరి ఒక గ్రంథాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథము పిల్లరా 6వ గ్రంథము ఏ గ్రంథం అంటే జీవ గ్రంథమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క గ్రంథము యందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది అబద్ధమైనది గాని జరిగించువాడైనను దానిలో ప్రవేశించడు. సో జీవ గ్రంథం ఒకటి ఉన్నది పిల్లరా. ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. సో జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడాలి. నా ప్రశ్న ఏమిటంటే ఆ జీవ గ్రంథములో నీ పేరు నా పేరు ఉన్నదా పరిశీలన చేసుకోవాలి. మిగిలిన టైంలో మనల్ని ఎవరు పెద్దగా అడగరు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు చిట్టి పట్టుకొని మన ఇంటికి వస్తారు. ఓటర్ ఐడి ఉందా సార్ ఒకసారి చెక్ చేసుకోమని అంటాడు. జీవ గ్రంథములో ఒకసారి రాయబడిన పేరు తుడిచివేయబడదు. అటు కానీ ఒకవేళ భక్తిహీనతలో బ్రతికితే ప్రభు ఇచ్చే బహుమానాలు కోల్పోతారు. కానీ జీవ గ్రంథములో వ్రాయబడిన పేరు తుడిచివేయబడదు అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న గ్రంథం ఏమిటంటే జీవ గ్రంథమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడుతుందో వారు ఆ నిత్యత్వంలోనికి పరలోక పట్టణంలోనికి వారు ప్రవేశిస్తారు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ గ్రంథం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. 7వ గ్రంథము. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న దానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సో ఇక్కడ చివరి 7వ గ్రంథము చివరిగా ఇక్కడ గ్రంథాన్ని గురించి రాస్తూ పేరు మెన్షన్ చేయబడినటువంటి గ్రంథం వేరొక గ్రంథము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అన్నోన్ నేమ్. దేవుడు కొన్ని పేర్లు మరుగుపరిచాడు లేదా వాటిని బయలుపరచబడలేదు. అక్కడే జ్ఞాపకం చేస్తూ చూడండి ఈ మాట. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. వేరొక గ్రంథము దేవుడు ఆ గ్రంథం యొక్క పేరును దాచిపెట్టి ఉంచాడు. పేరు ఎరగని గ్రంథం ఒకటి పరలోకంలో ఉంది. సో ఇప్పుడు మన అంశానికి మనం వద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే మరియు లోపలను వెలుపలను వ్రాయబడి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండిన వారి కుడి చేతులు నేను చూచితిని. ఎవరు చూస్తున్నారు ఇది దర్శనాన్ని? యోహాను గారు చూస్తున్నాడు. గ్రంథం ఒకటి ఉంది, ఆయన కుడి చేతులు ఆయన పట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనాన్ని చూడండి. మరియు దాని ముద్రలు తీసి గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురపరచుట వెంటనే. ద అనౌన్స్మెంట్. పరలోకంలో చేతిలో గ్రంథం ఉంది. ఈ గ్రంథము తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. ఈ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు అన్న ప్రకటన వినబడతా ఉంది. విప్పేవారు ఎవరు కనపడకపోయేసరికి 3వ వచనములో యోహాను గారు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఈ గ్రంథము విప్పబడకపోతే తెలుసుకునేది ఎలా? గ్రంథములో ఉన్న మర్మము తెలియపరచబడకపోతే, లేఖన భాగంలో వ్రాయబడిన సత్యము విశదపరచబడకపోతే నేను నేర్చుకునేది ఎలా? దేవుని యొక్క మర్మం ఎలా తెలుస్తుంది? దేవుని సత్యాలు ఎరిగేది ఎట్లా? దేవుని వాక్యాన్ని గ్రహించేది ఎట్లా? వాక్యపు లోతులలోనికి నడిచేది ఎట్లా
అని చెప్పి 3వ వచనాన్ని చూడండి. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. అది ప్రాబ్లం. అక్కడ గ్రంథం కనపడింది, గ్రంథాన్ని యోహాను గారు చూశాడు, పరలోక పట్టణాన్ని చూశాడు. 4వ అధ్యాయంలో ఆ పరలోక పట్టణం సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది. గ్రంథం ఉండగానే ఎవరు విప్పుతారు? బలిష్ఠుడైన ఒక దేవదూత అంటా ఉన్నాడు, ఎవరు విప్పుతారు ఈ గ్రంథాన్ని? దాని 7 ముద్రలు తెరిసేది ఎవరు? ఎవరు దీనిని గురించి ప్రచురపరచగలరు అని అడిగినప్పుడు ఎవరు యోగ్యులు కనపడలే. కనపడకపోయినప్పుడు 3వ వచనం అంటాడు. కానీ 3వ వచనం ఏమంటాడంటే పరలోకమందు కానీ భూమి అందు కానీ భూమి కింద కానీ ఎవడనో యోగ్యుడైన వాడు ఆ గ్రంథమును ఇప్పుటకు లేరు. 4వ వచనంలో చూడండి, 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చదువుటకైనను యోగ్యుడు కనబడలేదని యోగ్యుడును కనబడినందున నేను బహుగా చెప్పాలి ఏం చేశాడు? నేను బహుగా ఏడ్చితిని. బహుగా ఏడ్చాడంటే ఎవరు ఏడ్చారు చెప్పాలి? ఎవరు ఏడ్చారు? యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు, పసి పిల్లవాని వలె ఏడుస్తూ ఉన్నాడు. దేని కొరకు? గ్రంథంలో ఉన్న సత్యాలు నాకు కావాలి. ఎప్పుడైనా మనం ఏడుస్తావా? అయా నీ వాక్యపు లోతుల్లో ఉన్న మర్మాలు నాకు తెలియపరచబడాలి అని ఎప్పుడైనా ఏడుస్తావా? పోయిన క్రిస్మస్కి 2000 చీర కొన్నావు, మరి ఈ సంవత్సరం అయినా 3000 కనీసం కొంటావో లేదో నాకు? బ్రదర్స్ దేనికి ఏడుస్తావు? పోయిన వారం ఈఎంఐలు 10వ తారీఖే కట్టే, మళ్ళీ 10 రానే వచ్చింది. నెల ఎంత స్పీడ్గా తిరుగుతుంది వినయ్ కదా, చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. వీళ్ళ బాధలు ఒకటి, బ్రదర్స్ బాధలు వేరు, సిస్టర్ బాధలు వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. వాళ్ళు ఎవరు అంటారు కదా, పీత కష్టాలు పీతవి, మీరు పెట్టుకోండి ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఎవరి బాధ వాళ్ళది. వీళ్ళకేమో ఎట్లా కట్టాలిరా, నెల తిరిగేలోపు ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, వీటన్నిటిని ఏం చేయాలి. ఇంట్లో ఏదో ఒకటి, ఇప్పుడు ఒకదాన్ని తీసి ఒకదాని కొరకు పెట్టామనుకో, మధ్యలో ఏదో ఒకటి వస్తుంది. ఇదంతా టోడ్చకపోయిన వెంటనే ఏం చేయాలని తలగీసుకుంటా ఉంటాం. సో జాగ్రత్తగా గమనించవలసిన మాట ఏమిటంటే, ఈయన యోహాను గారు ఎందుకొరకు ఏడుస్తున్నాడంటే గ్రంథము కనపడతా ఉంది, దర్శనము కనపడతా ఉంది. ఆ దర్శనములో ఉన్నటువంటి సంగతి అర్థం కావట్లా. గ్రంథంలో ఏముంది అసలు? గ్రంథంలో వ్రాయబడిన సత్యం ఏమిటి? గ్రంథంలో ఈరోజు ఉన్నటువంటి ఆధునిక సంఘానికి ప్రభు దాచి ఉంచిన మర్మం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? ఆ గ్రంథంలో దేవుడు రాసి ఉంచిన లేదా సంఘానికి చెప్పదలిసిన సంగతులు ఏమిటో పద్మాసు దీపంలో ఉండి పరవశుడైనటువంటి యోహాను గారు నీ కొరకు నా కొరకు పిల్లరా ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో వేదన చెందుతూ ఉన్నాడు పిల్లరా, వేదన చెందుతూ ఉన్నాడు. విలియం టెండెల్ అనేటువంటి దైవ సేవకుడు పశ్చిమ ఇంగ్లాండ్ దేశంలో 1495వ సంవత్సరంలో జన్మించాడు. 1495వ సంవత్సరంలో విలియం టెండెల్ అనేటువంటి అద్భుతమైన దైవ సేవకుడు జన్మించాడు. ఆయన యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి ఎవరో పరిచయం చేశారు, సువార్తను చెప్పారు. 14వ శతాబ్దంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. అప్పటికి క్యాథలిక్ బైబిల్ ఒకటి తర్జుమా చేయబడి ఉండేది. ఆ తర్జుమా చేయబడిన దాంట్లో అనేక తప్పిదాలు కనబడతా ఉండేవి. ఈ విలియం టెండెల్ గారు ఎప్పుడైతే తన యూనివర్సిటీ స్టడీస్ ముగించాడో ఈ బైబిల్ గ్రంథాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి హిబ్రూ భాషలో నుండి గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయాలని కంకణాన్ని కట్టుకొని బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు ఏడుస్తూ, రాత్రింబగళ్ళు కన్నీరు గారుస్తూ బైబిల్ గ్రంథాన్ని ప్రజలకు అందజేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ఈ గ్రంథం ప్రజల్లోనికి రావాలి అన్న ఆశతో రేయింబగళ్ళు ప్రయాసపడి దానిని సిద్ధపాటు చేశాడు. సిద్ధపాటు చేస్తే బ్రదర్స్ అందరూ వచ్చి ఆయన సిద్ధపాటు చేసిన గ్రంథపు చుట్టలను తీసుకొని తగులు పెట్టారు. నేను ఒకసారి మీకు చెప్పినట్టు నాకు గుర్తు, డాక్టర్ విలియం కేరీ గారు భారతదేశానికి మిషనరీగా వచ్చారు కదా, డాక్టర్ విలియం కేరీ గారి పరిస్థితి కూడా అదే విధంగా అయింది. ఆయనకున్నటువంటి ఒక కుమారుడు మలేరియా వచ్చి ఇక్కడే మరణిస్తే తనను పాతి పెట్టడానికి ఎవరూ రాకపోతే ఏడుస్తూ తన బిడ్డని ఇంటి వెనకలో ఉన్నటువంటి పెరట్లోనికి తీసుకువెళ్ళి ఒక గుంతను తీసి తానే తన బిడ్డను సమాధి చేశాడు. తన స్వహస్తాలతో పాతి పెట్టాడు. ఎంతో కన్నీరు, ఎంతో ఒంటరితనం, గుర్తించిన వారు లేరు.
ఈ పరిశుద్ధ బైబిల్ అని తెలుగు బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉందంటే డాక్టర్ విలియం కేరీ గారు చేసినటువంటి త్యాగం. ఆయన రేయింబగళ్ళు కూర్చొని భారతదేశంలో ఉన్నటువంటి 40 భాషలలోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. ఒక్క భాషలోనికి ఒక పేజీ మనం తర్జుమా చేయలేం ఇంతవరకు. ఎప్పుడు చేసామా? ఒక్క భాషలో నుండి మరొక భాషలోనికి మన సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తర్జుమా చేద్దాం, ఇప్పుడు పలానా ట్రైబల్ వారు ఉన్నారు, వారికి బైబిల్ గ్రంథాన్ని అందించాలి, నేను కూర్చుంటాను బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూస్తాను. ఎడ కనపడతారు? ఈ విలియం టెండెల్ అనే సేవకుడు కూడా అలాగనే ఎంతో ప్రయాసపడి తర్జుమా చేస్తే ఆ చుట్టలను తగలబెట్టారు. తగలబెడితే ఈయన ఏం చేశాడో తెలుసా? ఇక ఇట్లా కాదని చెప్పి వారి నుండి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి యోహాను సువార్తను తర్జుమా చేశాడు. ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని తనను బంధించారు. తనను బంధించి చిత్రవదలు చేశారు. ఈయన ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, ఆ యోహాను సువార్తని గోతి తీసి ఆ గోతిలో కవర్ చుట్టి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఆ గ్రంథాన్ని ఆ మట్టిలో దాచిపెట్టాడు. మట్టిలో దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత విలియం టెండెల్ గారిని అక్కడ ఉన్నటువంటి ఈ క్యాథలిక్ పోపు ఫాదర్స్ అందరూ కలిసి నిర్దాక్షిణంగా తనను చంపేశారు. తన ఆశ ఒకటే ఉండే, ప్రజలకి ఈ గ్రంథము అందాలి, దేవుని యొక్క మాటలు అందాలి, దేవుని యొక్క వాక్యము తెలియాలి. ఇప్పుడు ఒకవేళ మన భాషలోనికి బైబిల్ గ్రంథం తర్జుమా అయ్యి ఉండకపోతే బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే చాలా కష్టమయ్యేది. హిబ్రూ గ్రీకు భాషను అందరూ చదవలేం, అందరూ వాక్యాన్ని ధ్యానం చేయలేం. మనందరి చేతుల్లో బైబిల్ గ్రంథాన్ని అవైలబుల్గా ఉంచినా కానీ చదవడానికి పలుమార్లు మనకి చాలా కష్టంగా ఉంది. సో యోహాను గారు ఏమంటాడంటే, గ్రంథం ఒకటి కనపడింది, విప్పేవారు తనకి కనపడలేదు, దాని నిమిత్తమై తను కన్నీరు కార్చాడు, ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఆ గ్రంథమును గూర్చి, గ్రంథము ఎవరు విప్పుతారు అన్న విషయాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 2, రెండవ సత్యం ఏమిటంటే 6వ వచనం నుండి ఇంచుమించు 6, 7, 8 వచనాలు, అఫ్కోర్స్ 10వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన ఒకరిని కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 5వ వచనం చూద్దాం. 5వ వచనం, పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని దేవుని స్తోత్రము కలుగును గాక. బిగ్గరగా చెబుతాం హల్లెలూయా. ఎవరు విప్పుటకు యోగ్యులయ్యారు? ఎవరు? యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య ఈ గ్రంథాన్ని విప్పుతూ ఉన్నాడు. నెంబర్ 2, రెండవ విషయం ఇక్కడ మనం చూసేది ఏమిటంటే, యోగ్యుడును కనుగొన్న యోహాను. ఎవరిని కనుగొన్నాడు? చెప్పాలా? యోగ్యుడును కనుగొన్న యోహాను గారు. మొట్టమొదటిదేమో గ్రంథాన్ని చూశాడు, రెండవదేమో యోగ్యుడును కనుగొన్నాడు. ఆ పెద్దలలో ఒకడు పిల్లరా, 24 మంది పెద్దలు ఉన్నారు కదా, ఆ సింహాసనము చుట్టూ ఆ పెద్దలలో ఒకడు లేచి నిలబడి, ఇదిగో నీవు ఏడవద్దు, నీవు దుఃఖించవద్దు అని చెప్పి తనతో చెప్పాడు. ఏడవకము, ఇదిగో దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య ఈ 7 ముద్రలను గూర్చి విప్పుటకు ఆయన జయము పొందాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మాటలు చెప్పబడి ఉన్నాయి. ఆ తర్వాత వచనం చూడండి, 6వ వచనం, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. యేసుక్రీస్తు వారిని గూర్చి ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఇంక అన్ని విషయాలు వివరించడానికి అవ్వదు, కానీ యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే, నెంబర్ 1 ఆయన దావీదు చిగురై ఉన్నాడు. నెంబర్ 2, రెండవది ఆయన జయము పొందినవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది యేసుక్రీస్తు వారిని గురించి ఏమంటాడంటే, ఆయన అర్హుడైన వాడు, యోగ్యుడు. ఆయన యోగ్యుడు. యేసుక్రీస్తు వారు యోగ్యుడై ఉన్నాడు, ఆయన యోగ్యత కలిగిన వాడు. ఆ గ్రంథమును ఇప్పుటకు భూమి మీద కానీ ఆకాశమందు కానీ ఎవరు లేరు, కానీ దావీదు చిగురైనటువంటి యేసుక్రీస్తు వారు యోగ్యుడు అని జ్ఞాపకం చేస్తాడు. 4వది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయన దేవుని గొర్రెపిల్ల.
ఐదవది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన 7 కొమ్ములు కలిగిన వాడు. ఆ కొమ్ము శక్తికి గుర్తు, బలమునకు గుర్తు అయ్యింది. ఆరవది అక్కడే రాయబడి ఉన్న మాట ఏమిటంటే ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు. దేవుని యొక్క 7 ఆత్మలు 7 దేవుని గుణగణాలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వది యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన విమోచకుడు అన్న మాటను అక్కడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ గ్రంథము కనపడింది పరలోకంలో. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు లేరు. ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. యోహాను గారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే పెద్దలలో ఒకడు, అంటే ఆ మనం గడిచిన వారం నేర్చుకున్నాం కదా, దేవుని యొక్క సింహాసనం ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనమునకు నలుదిక్కుల 4 విచిత్రమైనటువంటి పోలికలు కలిగినటువంటి జంతువులను అక్కడ మనము చూసాం. 4 విషయాలను మనం చూసాం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖ స్వరూపము కలిగినది, 4వ జీవి పక్షి స్వరూపము కలిగినది. ఆ సింహాసనం ఎదుట ఉంది. ఇప్పుడు గమనిద్దాం, ఇమాజిన్ చేద్దాం. ఒక సింహాసనము, ఆ సింహాసనము చుట్టూ 4 పెద్దలు, ఆ సింహాసనము 4 దిక్కుల 4 జీవులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇందులోనే యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా పరలోక దర్శనము కలుగుతూ ఉంది. కలుగుతూ ఉన్నప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉండగానే పెద్దలలో ఒకళ్ళు లేచి నిలబడి మాట అన్నాడు, నువ్వు ఏడవద్దు, ఏడవబాకు. అప్పుడప్పుడు చెప్తాం కదా ఎవరైనా ఏడుస్తుంటే ఏడవకు, ధైర్యంగా ఉండమని. యోహాను గారు ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండమన్నాడు. ఎందుకంటే ఆ గ్రంథములో ఉన్నది చెప్పడానికి ఇదిగో అర్హుడు ఒకడున్నారు. ఆ గ్రంథాన్ని ఆయన విప్పుతాడు. ఒక్కొక్క ముద్రని ఆయన విప్పుతాడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో వచ్చే వారం చూద్దాం. ఈరోజు విప్పలేం, ఎందుకంటే 7 ముద్రలు. ఆ ముద్రలో రాయబడిన మర్మాలు ఏమిటి, ఆ ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో మనం పరిశీలన చేయాలి. అయితే ఈయన యోగ్యత పొందినవాడు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వారు యోగ్యుడై ఉన్నాడు అన్న విషయాన్ని, ఆయన ఒక్కడే యోగ్యుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. పాడైపోయిన జీవితాన్ని, పతనమైపోయిన జీవితాన్ని మరలా తిరిగే కట్టే దేవుడు ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పిన దేవుడు ఆయనే. గాలి సముద్రము సమస్తము దేవుని యొక్క మాటకి లోబడతాయి. యేసుక్రీస్తు వారు పిల్లరా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఆయన అంటాడు కదా, ఆకాశమందును భూమి అందును నాకేమి ఇవ్వబడింది, సర్వాధికారము ఇవ్వబడి ఉంది అని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద తుఫాను రేగినప్పుడు యేసుక్రీస్తు వారు గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మళమాయను అని రాయబడింది. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలను 2 చేపలు 5,000 మందికి 2 చిన్న చేపలను పంచిపెట్టే ఆ ప్రక్రియ లోపల యేసుక్రీస్తు వారు వాటిని ఆశీర్వదించినప్పుడు ఆకలి తీర్చినటువంటి దేవుడు ఆయన. ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రభువారు శక్తి కలిగిన ఆయన అర్హుడు. అందుకని యోహాను గారితో పెద్దల్లో ఒక నిలబడి, అన్నా నువ్వు ఏడవకన్నా దయచేసి. ఏమన్నా ఎందుకన్నా ఏడవద్దంటే ఏమి లేదన్నా, ఆ గ్రంథాన్ని చెప్పేవాళ్ళు విప్పేవారు ఒకరు ఉన్నారు. ఆయన దావీదు చిగురం, దావీదులో నుండి వచ్చిన వాడు ఆయన. యోధా గోత్రపు సింహం, యోధా గోత్రపు సింహం ఆయన. యోధా గోత్రము నుండి వచ్చిన వాడు. యోధా గోత్రం నుంచి రావడం మాత్రమే కాదు, యోధా గోత్రపు సింహమైన ఆయన ఇదిగో ఆ గ్రంథమును విప్పి ఆయన ఏం చేస్తాడు, అందులో విన్నటువంటి సంగతులను ఆయన విశదపరుస్తాడు. యోధా గోత్రపు సింహం సాంగ్ వచ్చా నీకు? ఏసన్న గారిది వచ్చా? తీసుకో, మైకి తీసుకోవాలి త్వరగా. వీళ్ళు ఎడిపోయారు, ఎవరు లేరా వాయిద్యగాళ్ళు? నువ్వే వాయించాలా? అక్కడ కాంగు కొట్టినాను, నువ్వు కోరస్ పాడినారా ప్లీజ్? యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదాన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను
పదమున చేర్చిన నీవు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైన ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఎప్పుడు ఏ పాట అడుగుతానో ఎవరికి తెలియదు. పాస్టర్ గారికి యేసన్న సాంగ్స్ చాలా రావు, మెయిల్ వాయిస్లో ఉంటాయి కదా. వచ్చే వారం నేర్చుకొని పాడుతుంది, ఖచ్చితంగా వచ్చే వారం నేర్చుకొని పాడుతుంది. నేను పాడాలని ఆశ నాకు. వాస్తవంగా మీ అందరికి ఎన్నోసార్లు చెప్పా, ప్రసంగం చేస్తా, పాటలు పాడటం నాకు ఇష్టం. కాకపోతే తారు రోడ్డు మీద రేకేసి గీకినట్టు ఉంటుంది. మన ఈ మధ్య ఒక సేవకుడు పాట పాడాడు, కరోనాని తొక్కు 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 అని. అట్టుంటుంది నా పాట కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. మెట్టుకు దాని గురించి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. ఆయన యోధా గోత్రపు చెప్పాలా యోధా గోత్రపు సింహము ఆయన అయ్యి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ వచనాన్ని చూడండి. 7వ వచనం త్వరగా ముగిస్తాను, ఇంకొక 10 నిమిషాలు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 7వ వచనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైనను అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నన్ను కూర్చోవాలా, అటు ఇటు తిరగద్దు ప్లీజ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటిదేమో ఆ గ్రంథమును గురించి రాస్తూ ఉన్నాడు. రెండవది యోహాను గారు కనుగొన్న యోగ్యుడిని గురించి రాస్తూ ఉన్నాడు. మూడవది పిల్లారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ గ్రంథమును తీసుకొని ఆ గ్రంథమును విప్పాడో, గ్రంథను విప్పిన వెంటనే లేదా గ్రంథమును తెరిచిన వెంటనే పరలోకంలో ఒక అద్భుతం జరిగింది. పరలోకంలో ఏం జరిగిందంటే అద్భుతమైనటువంటి ఆరాధన జరిగింది. అద్భుత ఆరాధన ఏమిటది? చెప్పాలా? అద్భుతమైనటువంటి ఆరాధన. మరలా చూడండి 8వ వచనం. దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణమైన పాత్రలను చేత పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ 24 పెద్దల డ్యూటీ ఏంటి? 24 పెద్దల డ్యూటీ ఏంటి? పాత్రలు పట్టుకొని కూర్చున్నారు. ఆ పాత్రలో ఏముంది చెప్పండి అబ్బా, చెప్పాలి గట్టిగా. మీరు ఎవరు ఫెయిల్ అవ్వరు, అందరూ పాస్ అయ్యి ఏసు రక్తమే చేయం. ఆ పాత్రలో ఏముంది చెప్పాలా? మరొకసారి చెప్పాలా? ఇప్పుడు మరలా చూద్దాం. దేవుని యొక్క సింహాసనం ఉంది. సింహాసనం చుట్టూ ఏమున్నారు? 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. ఆ పెద్దల చేతిలో ఏమున్నాయి? ప్రార్థనలు కాదు, బంగారపు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో ఏముంది? మరలా చదువుదాం 8వ వచనాన్ని. అందరు బైబిల్ గ్రంథాన్ని చూడాలి. 8వ వచనం. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని స్తోత్రం చెబుదాం ఇప్పుడు గట్టిగా చెబుదాం మరొకసారి. సో నువ్వు చేసే ప్రార్థన ఎక్కడ ఉంచబడుతున్నాయి? బంగారపు చిప్పలో లేదా బంగారపు పాత్రలో నీ ప్రార్థన దాచిపెట్టబడతా ఉంది. సార్ మీకు చెప్పాను కదా, గుర్తుందా? పరలోకంలో కూర్చొని ప్రభువారు 4 దేవదూతలు భూమి మీదకు పోయి శ్రేష్టమైన వాటిని తీసుకురామని చెప్పాడట. మొదటగా దేవదూత నేను వెళ్తా ఫస్ట్. పిల్లల్ని ఏమైనా తీసుకురామంటే వాళ్ళు ఏమంటారు? నేను పోతా ఫస్ట్ అంటారు. దేవదూత వచ్చి అటు ఇటు తిరిగి మత్స్యంద్రాల లాంటి కలిసి అనా భూమి మీద విలువైంది ఏందో ఒకటి చెప్పానంటే, నాకేం తెలియదు కానీ అయితే బాగా డైమండ్స్ అంటే బాగా విలువైనవి. డైమండ్స్ మనం ఎప్పుడు చూడలే, కొనేది కూడా లేదు. సో కాబట్టి డైమండ్స్ చాలా విలువ అనగానే దేవదూత మత్స్యంద్ర అన్న మాటలని డైమండ్స్ అన్నింటిని మూట కట్టుకొని పరలోకానికి తీసిపోయింది. పరలోకానికి తీసిపోయినంటే యేసుక్రీస్తు వారు ఇన్స్పెక్షన్ చేశాడు. చేసి ఏం తీసుకొచ్చావంటే, అయ్యా డైమండ్స్ తీసుకొచ్చాను.
భూమి మీద బాగా విలువైన ఖరీదైన అంటే ఇదంటే ప్రభు అన్నాడు కొద్దిగా పక్క ఉండమని చెప్పాడు. పక్క ఉండమని మరి ఎవరు వెళ్తారు అనగానే రెండవ దేవత నేను పోతా అనగానే వినయ్ కనపడ్డాడు అక్కడ. మా వాడు డైమండ్స్ తీసుకొస్తే పరలోకంలో రిజెక్ట్ చేయబడ్డాడు, ఇంకొకటి విలువైంది ఏదన్నా చెప్పవంటే బాగా విలువైంది బంగారం, బాగా విలువైనది, సిస్టర్స్ దాన్ని ధరించడానికి చాలా ఇష్టపడతారు. సరే బంగారం కలర్ పోదు, తుప్పు పట్టేది కాదు, చాలా విలువైనది, భూలోతులలో నుండి చేది తీసేది, అది ఒక 100 టన్నులు ముడి బంగారాన్ని తీస్తే 2 కిలోలు వస్తుంది బంగారం, కాబట్టి బంగారం చాలా విలువైనది అని చెప్పగానే మన వినయ్ మాటలు నమ్మి బంగారాన్ని మూట కట్టుకొని దేవదూత పైకి పోయింది. పైకి పోయిన వెంటనే ప్రభు అన్నాడు ఇన్స్పెక్షన్ చేసి నువ్వు పక్కగా నిలబడమన్నాడు. మూడవ దేవదూత నువ్వు వెళ్తావా అంటే నేను వెళ్తానన్నాడు. మూడవ దేవదూత భూమి మీదకి వచ్చి అటు ఇటు తిరిగి ఏంటి విలువైనదంటే డబ్బు బాగా విలువైనది, డబ్బు ఉంటే బంగారాన్ని కొనొచ్చు, డబ్బు ఉంటే డైమండ్ కొనొచ్చు, దాని బాబును కూడా కొనొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు కాబట్టి డబ్బు చాలా విలువైనదని కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయి ప్రభు ఎదుట నిలబడినన్నే ప్రభు అన్నాడు పక్కకు జరగమన్నాడు. 4వ దేవదూత నేను వెళ్తాననగానే దేవదూత క్రిందకు వచ్చి ఒక చిన్న బుడ్డిని తీసుకొని పరలోకానికి వచ్చింది. ఆ దేవదూతను అడిగాడు ఏం తీసుకొచ్చావు భూమి మీదకి వెళ్ళావంటే నీతిమంతులు కార్చిన కన్నీరు, వారి ప్రార్థనలు ఈ కవిలలో లేదా ఈ బుడ్డిలో దాచిపెట్టబడి ఉన్నాయి, ఇది తీసుకొచ్చానని చెప్పాడట. చెప్పిన వెంటనే పరలోకంలో దేవదూతలు ప్రభువారు దానిని అప్రూవ్ చేసి ఇది కదా ఘనమైనది, ఇది కదా శ్రేష్టమైనది, ఇది కదా ఉన్నతమైనది. ఆనాడు 24 మంది పెద్దలు కూర్చొనినప్పుడు వారి చేతులలో ఉన్న బంగారు పాత్రలో నింపబడి ఉన్నది ఏందో తెలుసా? నీవు నేను చేసిన ప్రార్థనలు ఆ బంగారపు కవిలలో బంగారపు చిప్పలు దాచిపెట్టబడ్డాయి. ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు చేసే ప్రార్థన చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. నమ్మిన వారందరూ స్తోత్రం చెబుదాం, బిగ్గరగా నమ్మిన వారు హల్లెలూయా. నువ్వు చేసిన చిన్న ప్రార్థన అయినా హిజ్కియా ఎంత ప్రార్థన చేశాడు? 1 గంట సేపు ఉపవాసం ప్రార్థన చేశాడు. చిన్న ఏం చేయలా, యెషయా వచ్చి నీళ్ళు చక్క పెట్టుకో బాయ్, నువ్వు చచ్చిపోయే టైం వచ్చిందని చెప్పాడు. హిజ్కియా గోడ వైపు తిరిగి అయ్యా నీ సన్నిధిలో నేను అలాగ జీవించుదును, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ప్రార్థనని. మరలా యెషయా భక్తుని పంపించి నువ్వు చెప్పు, తన ఆయుష్ను నేను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను, దేశంలో నెమ్మదిస్తున్నాను, యుద్ధాలుండో, ఈ 15 సంవత్సరాలు నెమ్మదిగా బ్రతకమని చెప్పాడు. హిజ్కియా బ్రతికాడా? బ్రతకలా. అంతకుముందు ఎన్నడూ చేయనంత పాపము ఆ 15 సంవత్సరాల్లో చేశాడు. కొన్నిసార్లు అవకాశం ఇస్తే సద్వినియోగం పరుచుకోవడం తెలియదు. దేవుడు ఆధిక్యతనిస్తే ఆధిక్యతను కోల్పోయేవారు ఎందరో. దేవుడు సమయాన్ని ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, దేవుడు కృపనిస్తే, ఆయన కనికరమనిస్తే, ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి వచ్చేవారు అరుదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆరాధించేవారు ఎందరున్నారు? ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఎందరున్నారు? పిల్లరా, అన్నీ బాగున్నప్పుడు కాదు, ఎన్ని పరిస్థితుల ఆటంకాలున్నా దేవుని కొరకు నీ కమిట్మెంట్ మారకూడదు. రాజులు మారినా, రాజ్యాలు మారినా, శాసనాలు చేసిన, చట్టాలను చేసిన, ప్రభు కొరకు నువ్వు జీవించే విధానం ఒకే మాదిరిగా ఉండాలి. ఆడు మారాలి కానీ నేను మారను. దానియేలు అంటాడు నువ్వు ప్రార్థన చేయకూడదు అని శాసనం చేశాడు రాజు. దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుని తీసుకుపోయి సింహాల బోన్లో పడివేశాడు. సింహాలు ఏమైనా చేసాయా దానియేలుని? ఏం చేయలే. దేవుని బిడ్డలారా, ఆ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా గ్రంథాన్ని చూశాడు యోహాను గారు. రెండవది ఆ గ్రంథాన్ని విప్పేటువంటి యోగ్యుణ్ణి యోహాను గారు కనుగొన్నాడు. మూడవది పరలోకములో ఆరాధనను మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తూ ఉన్నారు 24 పెద్దలు. వారందరూ ఏం చేస్తున్నారంటే ఈ బంగారపు చిప్పలు ఉన్నాయి, ఆ బంగారపు చిప్పలు ప్రభు యొక్క పాదాల యొద్ద పెట్టి ప్రభువుని వారు స్తుతించారు. 10వ వచనం చూడండి. ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను
తన జనులలో చదవండి మా మాట కొరకు జనముల కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవదూతల లెక్క ఎంత ఉంది? కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయి. ఆ కోట్ల కొలది దేవదూతలు ప్రియదేని బిడ్డారా పరలోక పట్టణములో ఉండి ప్రభుని ఆరాధించున. 12వ వచనం చూడండి. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమయు, స్తోత్రము వందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ప్రతి స్పష్టమును అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసి దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను గారి సింహాసనాన్ని చూశాడు. సింహాసనాన్ని చూసి 4వ అధ్యాయంలో యోహాను గారి సింహాసనం చూశాడు. 5వ అధ్యాయంలో యోహాను గారి సింహాసనాసీనుని చూశాడు. ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని చూశాడు. ఆ గ్రంథం ఎవరు విప్పుతారని ఏడ్చాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు పెద్దల్లో ఒకళ్ళు అంటాడు, యోగ్యుడైన వారు ఆ గ్రంథాన్ని నిప్పుతారు, నువ్వు ధైర్యంగా ఉండమన్నాడు. ఎవరనగానే దావీదు గోత్రము నుంచి వచ్చిన వాడు యోధా గోత్రపు సింహము ఆ యొక్క గ్రంథమును విప్పుతాడు అనగానే ఈ పెద్దలు పిల్లరా ఆ 4 దేవదూతలు ఆ 4 కుడి ఉన్నటువంటి జీవులు అంత మాత్రమే కాకుండా కోట్లాది కొలది దేవదూతలు వీరందరూ దేవుని ఎదుట సాగిలపడి పరలోకంలో గొప్ప ఆరాధన జరిగినట్లుగా 4వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ గ్రంథము విప్పినప్పుడు ఒక్కొక్క ముద్ర 7 ముద్రలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో ఆ 7 ముద్రలను గురించి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది తండ్రి. నీ మాటలను ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, యోగ్యతను బట్టి, అవకాశమును బట్టి, ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ పరలోక పట్టణములో ఉన్నటువంటి ఆ ఘట్టాలను, పరలోక పట్టణములో ఉన్నటువంటి ఆ సంగతులన్నింటినీ మేము ధ్యానం చేసి మీ నామమును స్తుతించుటకునైనా, మీ నామమును కొనియాడుటకునైనా మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి, ఆధిక్యతను బట్టి, సమయమును బట్టి నిండు మనసుతో నీకు స్తోత్రము చెల్లించున్నాను తండ్రి. మీరు నమ్మదగిన వాడవు తండ్రి. నాయనా మీరు సజీవుడవు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఆత్మీయులమైన మేము కూడా నాయనా ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆరాధించే వారముగా ఈ భూమి మీద నాయనా నీ రాజ్యమును కట్టే వారముగా మేమందరం ఉండుటకునైనా మీ కృపను దయచేయమని, కూడిన ప్రతి బిడ్డనైనా పేరు పేరు వరుసన దీవించమని, ఆశీర్వదించమని మీ నామానికే మహిమ పొందుతారు నమ్ముతూ యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా ప్రభు యొక్క బలలోనికి మనం వెళదాం. ప్రభు యొక్క బలలో సహకరించడానికి దయచేసి బ్రదర్ కాశీ, బ్రదర్ సతీష్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనందరము తలలో ఉంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు సాదృశ్యం రొట్టెయు, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యం ద్రాక్షరసం మన మధ్యలోనికి రానై ఉండగా మనందరము కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది మీ కొరకైన నా శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మరి ఈ పునరుత్థాన దినంలో తండ్రి మీ సన్నిధానంలో కూడుకొని
అయ్యా మీ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మరి ఒకసారి తండ్రి మరి మీ ప్రభువులోనికి వెళ్తుండగా మా హృదయాలు సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మేము అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించండి. మేము అయోగ్యతలో నైనా మేము చేయి వేయకుండా యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని ముందు నడిపించమని మీ కృప ద్వారా రక్షించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమున రొట్టె, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమున ద్రాక్షరసం మీ మధ్యలోనికి వస్తుండగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు దయచేసి మీ కుడి హస్తాన్ని చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకు నా శరీరము దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పాను. ప్రభు యొక్క శరీరము మన మధ్యలోనికి వస్తుండగా మనందరం ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. నెపవేంచగైని కృపను నెపవేంచగైని కృపను అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. సిలువాకు నిన్నునే కొట్టి తిని దుర్వాడుతో చేరితిని. సిలువాకు నిన్నునే కొట్టి తిని దుర్వాడుతో చేరితిని. కలుషములను మోపితిని కలుషములను మోపితిని. దోషుడనేను ప్రభువా దోషుడనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నలగొట్టబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెలో మనందరము కలిసి పాలు పంపులు పొందుదాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయుడని చెప్పాను. ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యం ఉన్నటువంటి ద్రాక్షరసం మన హస్తాల్లో ఉండగా మనందరము కలిసి ఒక కోరస్ పాడిన తర్వాత ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యం ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతాం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం మన హస్తాల్లో ఉండగా మనందరము కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసములో మనందరము కలిసి పాలు పంపులు పొందుతాం. మహోన్నతుడైన మా దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రం. నీ మందిరావరణములో కూడి మీ నామమును ఘనపరచడానికి, మీ నామమును కొనియాడడానికి తండ్రి మీరు ఇచ్చిన తరుణమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ శరీరమునకు సాదృశ్యం రొట్టెలోను మీ రక్తమునకు సాదృశ్యం ఉన్నటువంటి ద్రాక్షారసములోను తండ్రి మేము పాలు పంపులు పొందడానికి యేసయ్య మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. నీ బలలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా. మీరే కనికరమును చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మాలో ఎవరైనా అనాలోచనతో నీ బలలో చేయివేసి ఉంటే దయచేసి అటు బిడ్డను మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మిగిలి ఉన్న రొట్టె కొరకు ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘమునకు మీరు అప్పగించిన బాధ్యతను గుర్తెరిగి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించగలిగిన మీ సర్వోన్నతమైన కృపను నాకు మాకందరికీ మీరు అనుగ్రహించమని, మరి ఒకసారి మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవించమని ప్రభు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. సహోదరుడు అర్జున్ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తదుపరి కార్యక్రమంలో మనందరం ముందుకు కొనసాగుదాం. వందనాలు వందనాలు